కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా యొక్క సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న 50 మంది సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఆదిని గల్గదొక్క ఎనువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి ఆకలను నాకము జీవులు భూతకోటి కాదనక ఈ అజాండము ప్రకాశమనర్చెను రెండుగా ఏకోదధి వీచికాకృతి సమున్నతిని ఈ గతి నిన్నెరుంగగన్ సృష్టికి ఆదిలో అణువులు లేవు, పరమాణువులు లేవు. ఉన్నదంతా వినిర్మలమైన తేజస్సు ఒక్కటి. ఆ తేజస్సు నుండి ఓంకారనాదం పుట్టింది. దాని కళలే చతుర్దశి భువనాలు. దానిలోని జీవ చైతన్యమే సమస్త జీవకోటి. ఈ అఖండ బ్రహ్మాండమంతా దాని ప్రకాశమే. ఇవన్నీ ఒకే సముద్రంలో పుట్టిన తరంగాల వంటి. ఆ సముద్రమే నీవైనప్పుడు నీకు ఎదురేముంది? శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా అరుదించినాము గాన ద్వారములు తెరువుడు, మీ విజ్ఞాన చక్షువులు ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైన గాని దూరమైపోదుము నిజము. మన పీఠంలో స్వామివారిని ఎందుకు ఆశ్రయిస్తున్నాం అంటే మోక్ష మార్గం కోసం ఆశ్రయిస్తున్నాం. మరి ఆ మోక్ష మార్గం అనేటువంటిది మనకి తెలుసు, అంతా నాకే తెలుసు అనేటువంటి అహంభావంలో మనం పడిపోకూడదు. అదే స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు, మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే. అంటే పీఠాధిపతులకి మనకి తేడా ఏమిటో మీకు చెప్తున్నాను. పీఠాధిపతులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. వారు ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర సామ్రాజ్యం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు. అంచేతే వారికి ఆ విధంగా ఆ మోక్షాన్ని నాకు తెలుసు, మేము అక్కడ ఉండేటటువంటి వాళ్ళమే అని చెప్పేటటువంటి హక్కు సద్గురువులకి మాత్రమే ఉంది, అవతార పురుషులకి మాత్రమే ఉంది. అంచేతనే వారు ఏమంటున్నారంటే కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా గారు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే. అంచేత మనకు మళ్ళీ మోక్షం కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు అవతార స్వరూపులు ఇక్కడ అవతార స్వరూపిగా ఆవిర్భవించారు మనకి మోక్షాన్ని ప్రసాదించడం కోసం. అంచేతనే మేమెరుగుదు మా మోక్షం బా మార్గము, మేము అచటి అధివాసులమే, ఈ మహిని విహారార్థముగా అరుదించినాము. ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చారట? షికార కింద వచ్చారట. మనం చూడండి రకరకాల టూర్లు వెళ్తుంటాం, ఆ టూర్లు వెళ్ళి మనం ఎంతో ఆనందాన్ని పొందుతుంటాం. అదేవిధంగానట ఆ అవతార పురుషులు సద్గురువులు కూడా ఈ యొక్క మహిని అంటే ఈ భూమి మీదకి విహారార్థముగా అరుదించినాము, విహారం కోసం మేము ఇక్కడికి వచ్చాం. కావున ద్వారములు తెరువుడు మీ విజ్ఞాన చక్షువులు. అంచేత ఏ ద్వారాలు తెరవాలి? జ్ఞానం అనేటువంటి ద్వారాలు తెరవాలి మనం. అంచేత ఆ యొక్క చక్షువులు ఈ నిమిషము దాటితేను రామిక ఎన్నండైనా కానీ దూరమైపోదుము నిజము. అంచేత వచ్చినటువంటి అవకాశాన్ని ఈ యొక్క స్వామి మనకి
ప్రతి గురువారం పిఠాపురంలో జ్ఞాన చైతన్య సభ ఏర్పాటు చేస్తున్నారండి. ఆ సభకు మనకు వచ్చినట్లయితే స్వామి యొక్క జ్ఞానామృతాన్ని మనం విన్నట్లయితే అప్పుడు ఏ విధంగా మనం మోక్షాన్ని పొందగలం అనేటువంటిది మోక్ష మార్గాన్ని మనకి ప్రతి గురువారం సభలోను ప్రతి పెద్ద సభలోనూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా స్వామి ఏర్పాటు చేసినటువంటి గురువారం సభలకు అదేవిధంగా పెద్ద సభలకు అన్నిటికీ కూడా వచ్చినట్లయితే ఆ మోక్ష మార్గం అనేటువంటి ద్వారం తెరవబడుతుంది. తద్వారా ఈశ్వర రసస్వరూప సామ్రాజ్యంలో మనం చేరి మోక్షాన్ని పొందగలిగేటువంటి అర్హతను మనం సంపాదించుకుంటాం. ఆ విధంగా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని తెలియజేస్తారు. స్వామికి మన అందరి తరపున కూడా సాష్టాంగ నమస్కారములు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. జగమున ధర్మమునెల్కొల్పగా ఈశ్వరుండొక దివ్య వ్యక్తిని పంపున్, యుగయుగంబున అతడే సగుణాత్మకుడైన సరసాక్షుడు గంటే. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా సద్గురు వర్యుల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభా సభ్యులకు నా నమస్కారములు. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు మాసానికి వస్తుంది. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. శివకేశవులకు ప్రీతికరమైన మాసము. కార్తీక మాసం వివిధ పూజలకు వ్రతములకు శుభప్రదమైనది. ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన కాలంగా ఈ మాసం చెప్పబడుచున్నది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడో సినీ కవి. భగీరథుడి అకుంఠిత సంకల్పదీక్షతోనే దివి నుంచి భూమికి దిగింది భాగీరథి. రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైంది. సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాల్లో చేసే అభ్యాసం మాత్రమే కాదు. అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం. ఏ పని సిద్ధించాలన్నా సాధన అవసరం. అందుకు కావలసింది ఓపిక, కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే నిబద్ధత వస్తుంది. సాధన ఎంత చిత్తశుద్ధితో చేస్తే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. మనోనిగ్రహం లభించాలంటే రోజుకు 1 గంటో 2 గంటలో మనస్సును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం కాదు. ప్రతి క్షణం మనసును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం. అలా తెచ్చుకుని మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం. గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతన్ని పూజామందిరం శుభ్రం చేయమన్నారు. తనకు ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావుడిగా పని పూర్తి చేశాడు. గురువు మందిరానికి వెళ్ళి చేత్తో తడిమితే దుమ్ము అంటుకుంటుంది. శిష్యుని పిలిచి, నేను చెప్పాను, నువ్వు చేశావు, అంతేకాని జరగాల్సిన రీతిలో పని జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రవచనాలు వినడం, నియమిత సమయాలలో జపధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు. మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి. ఒక పని ఎలా చేయాలో అలా చేయడమే ఉత్తమ సాధకుడి లక్షణం. పైపైన చెత్త మాత్రమే ఊడ్చావు కానీ లోతుగా పని చేయలేకపోయావు. దీన్ని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి మనసును ఎలా శుభ్రపరచుకుంటావు? మనసు స్థితిని బట్టే మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసు నీ స్వాధీనంలో లేదన్నమాట. హడావుడి,
ఆతృత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధకునకు మిత్రులు అని చెప్పారు. గురువుగారి సూక్ష్మ పరిశీలనాశక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. మన పీఠంలో కూడా త్రయీ సాధనతో ప్రతి సభ్యుడు ఉత్తమ సాధకులుగా మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా కృతజ్ఞతలు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతులు సార్వభౌములు సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారి దివ్య పాద పద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులకు, అమ్మగారులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో సాక్షాత్ ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి గురువు యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి ఆ పరమేశ్వరుడిని అడగడం జరిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి గురువు యొక్క గొప్పతనాన్ని గురుగీత రూపంలో బోధించడం జరిగింది. ఇది వ్యాస మహర్షి రచింపబడిన అష్టాదశ పురాణాల్లో ఒకటి అయిన స్కాంద పురాణంలోనిది ఈ గురుగీత. అటువంటి మహత్తరమైనటువంటి గురుగీతలో ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. అంటే గురువు ఒక్కడే జగత్తంతా నిండి ఉన్నాడు. గురువే బ్రహ్మ విష్ణు శివస్వరూపములకు మూలము. గురువు కంటే మించినది ఇతరము ఏదీ లేదు. అట్టి గురువు సదా పూజనీయుడగుచున్నాడు. ఈ శ్లోకాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా గురువు అనే పదానికి అర్థం గమనించినట్లయితే అంధకారాన్ని రూపుమాపేవాడని, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించేవాడని, చీకటి నుండి వెలుగు వైపు తీసుకెళ్లేవారని తెలుసుకోవచ్చు. గురురేకో జగత్ సర్వం అంటే గురువు ఒకడే జగత్తంతా నిండి ఉన్నాడని, ఈ సమస్త విశ్వం గురువుగా ఉన్నారని దీని భావము. అయితే గురువు ఒక్కరే జగత్ సర్వం ఎలా అయ్యారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ జగత్తును సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ప్రతి వస్తువు కూడా కోటాను కోట్ల అణువులతో నిర్మితమై ఉన్నదని, ఈ మానవ శరీరం కూడా కోటాను కోట్ల జీవాణువులతో నిర్మితమై ఉన్నదని తెలియబడుతుంది. కాబట్టి ఈ సృష్టి యావత్తూ కూడా అణువుల యొక్క సముదాయమే. అయితే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అనోరణ్యాన్ మహతో మహియాన్ ఏషోనురాత్మ అని అంటున్నారు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు నుండి భువన బ్రహ్మాండముల వరకు రసస్వరూపమైనటువంటి ఆత్మశక్తి నిక్షిప్తమై ఉన్నదని తెలియబడుతుంది. ఇదే విషయాన్ని శాతత్వంలో హుషేన్ సా గురువర్యులు వారి సాధనా విధానంలో అనేక జీవాణువుల సముదాయములు జలరూపమైన నీలిరంగు తేజస్సులో కదలాడుతూ, ఇంకొకటి ఏదీ లేని పద్ధతిలో అంతా జలరూపమైన నీలిరంగు తేజస్సుగా ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ వారు ప్రతి అణువు యందు రసస్వరూప తేజస్సును దర్శించారని వెల్లడవుతుంది. తర్వాత వారు పరిణామ క్రమంలో సాధన చేసి వారే ఆ రసస్వరూప తేజస్సుగా ఉన్నారని, వారే జగద్రూపిగా ఉన్నారని వారు రచించిన పరంజ్యోతిలో ఈ విధంగా తెలియజేశారు. నేనే విశ్వంబు విశ్వంబు నేనే నిజము నిజము ఈ దృశ్యమంతయు నేనే నిజము గగనములలోన నా రూపెగానుపించే భాస్కరుని యందు నా రూపె బరుగుచుండే సలిలమంతును నా రూపె సాగుచుండే ఈ వసుందర నా రూపె ఎసగుచుండే అరయవాయువులో నిండెనదిగో దోచే అదిగో వైశ్వానరుని నిండెనదిగో చూడు ఎన్ని చెప్పుదు సర్వంబు నేనుగాను సృష్టినంతయు నాలోన చూచినాడా అని వారి యొక్క విశ్వరూప పరిణామాన్ని నిరూపించారు. ఈ విధంగా గురువు ఒక్కరే జగత్తంతా నిండి ఉన్నట్లు మనకు నిర్ధారణ కాబడుతుంది. ఇలా గురువు జగత్ సర్వం అయ్యారు. తర్వాత బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటున్నారు. అంటే సృష్టి స్థితి లయకారకులకు గురువే మూలం అంటున్నారు.
అయితే సృష్టికారకుడు బ్రహ్మ అంటారు. ఇక్కడ సృష్టి ఎలా ఏర్పడింది అన్నప్పుడు పంచమ పీఠాధిపతులు మొయిదీన్ బాషా గురువరులు విధంగా తెలియజేశారు. మునుని విరాట్ రూప మునచేగా ముదాయించే గనునే నన్యుడనుగాను గురురాయ అంటున్నారు. ఆదిలో గురుస్వరూపము అనే విరాట్ రూపం నుండే ఈ జగత్తంతా ఉద్భవించింది అని అంటున్నారు. అయితే సైన్స్ ప్రకారం చూస్తే ఒక అణువు నుండే ఈ సృష్టి అంతా ఏర్పడింది అని, అది బిగ్ బ్యాంగ్ అనే మహా విస్ఫోటనం ద్వారా సమస్త సృష్టి ఏర్పడిందని, అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే భౌతిక శాస్త్రవేత్త ప్రతిపాదించిన శక్తి పదార్థ సిద్ధాంతం ద్వారా తెలియబడుతుంది అని, దీనినే ఎనర్జీ మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్ E=mc² అని అంటారు. దీని అర్థం ఏమిటి అంటే శక్తి పదార్థంగా మారగలదు, అలాగే పదార్థం శక్తిగా కూడా మారగలదు అని నిరూపించేటువంటి సిద్ధాంతం అది. ఈ సిద్ధాంతం ద్వారా ఒక్క అణువు నుండి సమస్త సృష్టి ఏర్పడింది అంటే ఆ ఒక్క అణువులో ఎంత శక్తి దాగి ఉందో మనం ఊహించలేము. ఆ అణువు ఎంతో విపరీతమైన శక్తితో కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న అణువు కాంతి వేగంతో మార్పు చెంది పదార్థ రూపంగా విస్తరించిందని చెప్పవచ్చు. ఆ మహా విస్ఫోటనం జరగడానికి మూల కారణమైన అణువు ఎలా ఏర్పడింది అన్నప్పుడు సైన్స్ దగ్గర సమాధానం లేదు. చివరికి ఆ అణువును దైవాణువుగా పేర్కొనడం జరిగింది. కానీ మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ రహస్యం వెల్లడి కాబడుతుంది. షష్ఠ పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనంలో ఈ విధంగా తెలియజేశారు. ఆదిని గల్గదొక్క అనువైనను తేజము దక్క దానిలో నాదము పుట్టి ఆ కలను నాకము జీవులు భూతకోటి అయి అంటున్నారు. అంటే ఆదిలో తేజస్సు తప్ప ఒక అణువు కూడా లేదని చెప్పుచున్నారు. ఆ తేజస్సే గురుస్వరూప తేజస్సు, అదే పరబ్రహ్మము, పరమాత్మ అంటారు. ఆ పరబ్రహ్మమందు అప్రయత్నమైన మాయ జనించిందని అంటారు. అదే మాయా సబలిత బ్రహ్మని, సగుణ బ్రహ్మమని అంటున్నారు. అది ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారమందగా ఆ విడిపోయిన అణువు మానవాకారంగా ఉంది అని, అది నేను అనే భావంతో ఆ పరమాత్మ నుండి జీవాత్మగా వేరు కాబడిందని చెప్తున్నారు. ఆ విడిపోయిన అణువే వేలాది కోట్లాది అణువులుగా విస్తరించి పంచభూతాలుగా మారి ఈ సృష్టి ఏర్పడింది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆ జీవాత్మ ఏకకణ జీవిగా ఉద్భవించి పరిణామం చెందుతూ 84 లక్షల జన్మల తర్వాత ఉత్కృష్టమైన మానవ జన్మగా పరిణామం చెందింది. అయితే ఇక్కడ ఈ జీవాత్మ ఈ జనన మరణ చక్రాల్లో పడి తన శాశ్వతమైన జన్మస్థానమైన చోటు గురుస్వరూప తేజస్సును మరచి ఈ జనన మరణ చక్రాల్లో పడి కొట్టుమిట్టాడుతుంది. అటువంటి ఈ జీవాత్మ ఉత్కృష్టమైన మానవ రూపం దాల్చిన తర్వాత దానికి 2 మార్గాలు ఉన్నాయి. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భ్రాంతిపరమైనటువంటి మార్గము, 2 ఈశ్వర స్వరూపమైనటువంటి మార్గము. ఈ భ్రాంతితో కూడినటువంటి ప్రయాణంలో జీవాత్మ అరిషడ్ వర్గాలకు లోబడి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మను వృధా చేసుకుని తిరిగి జడజన్మలకు కారణమగుచు ఈ జనన మరణ చక్రాల్లో పడి నాశనమగుచున్నది. ఈశ్వర విశ్వం వైపు పయనించే జీవాత్మకు జగద్రూపి అయిన సద్గురువు లభించినప్పుడు అటు సద్గురుని యొక్క మహామంత్రోపదేశ సమయాన తాను గురుపుత్రుడుగా మళ్లీ జన్మించి శిష్యునిగా మారుతున్నాడు. ఇక్కడ గురువు బ్రహ్మస్వరూపిగా తెలియబడుతున్నారు. ఈ విధంగా గురువు ఎల్లవేళలా తోడుగా ఉంటూ భౌతిక జీవన విధానంలో ఏ లోటు లేకుండా చేసి ఆ శిష్యునికి కష్టాల రూపంలో పరీక్షలు పెట్టి ఆధ్యాత్మిక పరంగా వచ్చే అనేక అవరోధాలను తొలగిస్తూ సంశయాలను నివృత్తి చేస్తూ జ్ఞాన మార్గం వైపు నడిపిస్తున్నారు. ఇక్కడ గురువు పోషకుడుగా ఉన్నారు కాబట్టి విష్ణు స్వరూపుడుగా ఉన్నారని తెలియబడుతుంది. ఆ శిష్యుని యొక్క భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము, త్యాగము, సేవ బట్టి ఇక్కడ తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి
నిర్మలిన వికాస రూపమున మాయను చేసి చీకటిన్ తొలగద్రోసి ఆత్మ తనతో జనుదేరగా మూడు లోకముల్ వలగొని దేహబంధములు వాయ ముముక్షిని సేయునెంతయున్. ఈ విధంగా గురువు తన తేజము శిష్యుని వైపు పెట్టి భ్రాంతిని తొలగించి ఊహల్లో ఉండే మలిన భావాలను నశింపజేసి అరిషడ్వర్గాలను స్థాయిపరిచి ఆ సాధకుడు ఈ దేహం ఉండగానే ఆత్మ నేను అని ఈ జీవాత్మకు ఆ పరమాత్మ అనగా ఈ జీవాత్మను ఆ పరమాత్మ అనగా గురుస్వరూప తేజస్సులో లీనం చేసి సాయుజ్యుని చేయు శక్తివంతుడు సద్గురువు కాబట్టి ఇక్కడ సద్గురువు లయకారకుడు కాబట్టి శివస్వరూపుడయ్యాడు. ఈ విధంగా గురువు బ్రహ్మ విష్ణు శివాత్మకంగా నిరూపణ కాబడుతున్నాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా హృదయ నివాసి అయిన నా స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము నవంబర్ 1వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుగుపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకుపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండేవారం, కొత్త ఇసుకుపల్లి, నవకంద్రాడ, పొన్నాడ మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. పవిత్రమైన కార్తీక మాసం, పవిత్రమైనటువంటి పుణ్యకాలంలో సద్గురు యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది తరించే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన జీవన సంస్కారంలో ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరము. ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము మనలో ఉన్న జడత్వాన్ని తొలగించి ఈశ్వర తత్వాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. ఈశ్వరత్వం మనకు దైనందిన జీవన విధానంలో అది మానవత్వ రూపంగా తెలియబడుతుంది. మానవత్వంలో ఈశ్వరత్వం నిక్షిప్తమై ఉంది. అందుచేత మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తూ జాతులకు, మతాలకు, కులాలకు, ధనిక పేద అనేటువంటి వర్గాలకు అతీతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం ప్రసాదింపబడుతూ ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మనలో తెలియజేస్తూ భిన్నత్వం నుండి ఏకత్వ స్థితిగా ఆ సద్గురు కృపచేత సద్గురు యొక్క తాత్విక జ్ఞాన మార్గంలో పయనించి అనేక రూపాలుగా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని ఏకత్వ స్వరూపమైనటువంటి లక్ష్యం చేత పొంది తరించేటువంటి తాత్విక జ్ఞానము ప్రసాదించేటువంటి తాత్విక పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అందుచేత ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో తాత్విక అనుభూతిని పొంది తరించేటువంటి మహాప్రసాదాన్ని ప్రసాదిస్తున్నందుకు ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అని చెప్పబడుతుంది. ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి మత విద్వేషాలు, మతోన్మాదపరమైనటువంటి అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు మానవాళి యొక్క విధానంలో ఎన్నో రకాలైనటువంటి నష్టాలు సమాజంలో ఏర్పరుస్తూ మానవ బాంధవ్యాలను నష్టపరుస్తూ ఎన్నో రకాలైనటువంటి ద్వేషభావపరమైనటువంటి అంశాలు మతాలతో ముడిపెట్టి సమాజంలో అనైక్యత, సమాజంలో విద్వేషాన్ని విస్తరింపజేస్తూ సమాజంలో ఎన్నో రకాలైనటువంటి హింసావాదాలు, ఉగ్రవాదం, తీవ్రవాదం అనేక వాదాల రూపంలో హింసాత్మకమైనటువంటి ద్వేషభావాలు విస్తరింపజేసి మానవ మారణ హోమాన్ని సమాజంలో సృష్టిస్తూ మానవాళి మధ్య సృష్టిస్తూ శాస్త్ర విజ్ఞానంతో
ఏర్పరచుకున్నటువంటి ఎన్నో అమోఘమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి అంశాలను మనం నష్టపరుచుకుంటూ ఆయుధాల రూపంలో, మారణాయుధాల రూపంలో నష్టపరుచుకుంటూ సమాజంలో మనం ఎంతో తీవ్రమైనటువంటి విభేదాలు సృష్టించుకుంటున్నాం. కేవలం ఆధ్యాత్మిక భావం మనలో లోపించడం ద్వారా. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక భావం లోపించుట మరియు ఆ యొక్క ఆధ్యాత్మిక భావాన్ని మతోన్మాదపరమైనటువంటి భావాలుగా మార్చి సమాజాన్ని నష్టపరిచి మానవాళిని నష్టపరుస్తూ మారణ ఆయుధాలతో ఈ సమాజంలో విద్వేషాన్ని విస్తరింపజేస్తూ నష్టం కలిగించడం జరుగుతుంది. ఆధ్యాత్మికత అనేది మానవ మేధస్సులో ఒక చక్కని ఒక సన్మార్గపరమైనటువంటి జ్ఞాన చక్షువులను ఏర్పరచుకుని చక్కని జీవన బాటను తరింప చేయడానికి ఆధ్యాత్మిక జ్ఞానము మార్గదర్శకంగా తెలియపరచబడుతుంది. అంచేత మన జీవన మనుగడకు మనకు దిక్సూచి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. ఏ విధంగా అయితే ఆ యొక్క సముద్రము గర్భంలో ప్రయాణం చేసేటువంటి ఆ నౌకకు దిక్సూచి బట్టి అది ఏ ఒడ్డున ఏ ప్రాంతానికి ఏ దిశగా చేరవలసి ఉన్నది అనేటువంటి నిర్ణయం ఏ విధంగా అయితే ఆ దిక్సూచిని ఆధారంగా తీసుకుని ఆ యొక్క ఓడ, ఆ నౌక ఆ ప్రయాణం సాగిస్తుందో, అదేవిధంగా మన యొక్క జీవన సాధనంలో మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము అనేటువంటి దిక్సూచిని ఆధారంగా చేసుకొని మన జీవిత నౌక ఆ యొక్క బాటను అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయాణం సాగించి అది ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిని పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక జీవన సంస్కారాన్ని ఏర్పరచుకుని తమ యొక్క జీవన తత్వంలో ప్రయాణం సాగిస్తారో వారికి ఈ చక్కని అవకాశం పొంది తరించే విధానం తెలియబడుతుంది. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ఒక దిక్సూచిగా మన జీవన సంస్కారాన్ని తీర్చి దిద్దబడేటువంటి అవకాశం మనం సద్గురువర్యుని ఆశ్రయించి తాత్వికుని ఆశ్రయించి ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని పొందడం ద్వారా మన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. మన జీవన సంస్కారంలో మన జీవన మనుగడలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోటులు ఏర్పడుతూ ఉంటాయి, ఒత్తిళ్ళు ఏర్పడుతుంటాయి, సమస్యలు ఏర్పడుతుంటాయి, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు, సుఖాలు, సంతోషాలు ఇవి ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీటి అన్నిటి యొక్క మిళితమైనటువంటి జీవన విధానంలో కష్టం వచ్చినప్పుడు మన పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, సుఖం వచ్చినప్పుడు మన పరిస్థితి మరొక రకంగా ఉంటుంది. అంచేత కష్ట నష్టాలను, సుఖాలను, దుఃఖాలను ఒక బాటగా ఏర్పరచుకుని ఆ బాటని సంస్కరించుకుంటూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిటిని సమన్వయపరుచుకుంటూ మనం ప్రయాణం సాగించినట్లయితే మన శారీరక మానసిక ఆరోగ్యం ఎంతో చక్కగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎందువల్లన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఒత్తిడికి గురి అవుతాం, ఆందోళనకు గురి అవుతాం, అసహనము అశాంతికి గురి కాబట్టి మన జీవన విధానంలో శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక కష్టాన్నైనా సుఖాన్నైనా రెండిటినీ సమన్వయపరుచుకునేటువంటి అవకాశం కేవలం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాటలో ప్రయాణం చేసేటువంటి వారు కష్టాన్ని సుఖంగా మార్చుకుంటారు, సుఖాన్ని మరింత సుఖంగా ఏర్పరచుకుంటూ ప్రయాణం సాగించే అవకాశం వారికి కలుగుతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాటలో సద్గురు యొక్క ఆశీస్సుతో కృపా కటాక్ష వీక్షణాలతో ప్రయాణం సాగిస్తారో వారికి ఆ చక్కని బాట వారి యొక్క అనుభవంలో వారి యొక్క జీవిత అనుభవంలో అన్వయింపజేసుకొని ప్రయాణం సాగిస్తే కలిగేటువంటి ఫలితాలు వారికి ఒక చక్కని అనుభూతిని ప్రసాదిస్తాయి. అటువంటి అనుభూతిని ఆనందాన్ని పొందుతూ మనం ఈ జీవన మనుగడ సాగించాలి అన్నట్లయితే మనకు తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం సాగించవలసి ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ సద్గురు యొక్క తాత్విక జ్ఞాన బోధ మనం పొంది తరించగలిగినట్లయితే మనలో ఎన్నో రకాలైనటువంటి జీవ రసాయన మార్పులు ఏర్పడి ఆ జీవ రసాయన మార్పులు శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జీవన బాట ఏర్పరచుకుని మనం జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ వచ్చేటువంటి ఆటుపోట్లను కష్టాలను నష్టాలను అసహనము అశాంతి ఒత్తిడి ఇత్యాది విషయాలన్నిటినీ మనం సంస్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ చక్కని ఒక ఆధ్యాత్మిక బాట ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించడం ద్వారా మన యొక్క
జీవిత ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మన సంతతికి కూడా ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపద ఇవ్వగలిగినట్లయితే వారు కూడా భవిష్యత్తులో వారి యొక్క జీవిత భవిష్యత్తును ఒక చక్కని సౌధంగా ఏర్పరుచుకొని వారు మంచి ఆధ్యాత్మిక పునాది వారి యొక్క భవిష్యత్తులో ఏర్పడుట చేత వారి యొక్క జీవన సంస్కారం కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవన మనుగడ సాగించే అవకాశం భవిష్యత్తులో వారికి ఏర్పడుతుంది. కాబట్టి మనం మన పిల్లలకి ఇచ్చేటువంటి తాత్విక జ్ఞాన సంపద మరియు భౌతిక సంపద ఈ రెండు వారి యొక్క జీవన బాటలో ఒక మహోన్నతమైనటువంటి స్థితిని పొంది తరించే అవకాశం మన పిల్లలకు ఏర్పడుతుంది. వాటితో పాటు మన పిల్లలకు మనకు మధ్య ఒక ఆధ్యాత్మిక బాంధవ్యం కూడా ఏర్పడుతుంది. మనం తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటాం. తదుపరి కాలంలో మనం వృద్ధాప్యంలో చేరిన తర్వాత మన పిల్లలు మనకు చక్కని గౌరవ మర్యాదలతో సంరక్షణ కలిగించి మనకు ప్రేమ ఆప్యాయతలు పంచి మనలో ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ వృద్ధాప్యంలో మనుగడ సాగించే అవకాశాన్ని మన పిల్లల చేత మనకు ఏర్పడుతుంది. కారణం ఆధ్యాత్మిక బాంధవ్యం వల్ల ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశం మనం పొందే అవకాశం మన వృద్ధాప్యంలో మనకి ఏర్పడుతుంది. ఇందువల్ల ఏ విధంగా మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఆధ్యాత్మిక సంపద పంచడం ద్వారా అది మన వృద్ధాప్యంలో మళ్ళీ ఆ సంపద ఆ పిల్లల నుండి మన మధ్య ఒక ఆధ్యాత్మిక బాంధవ్యంగా తీర్చిదిద్దబడుతుంది. కనుక మనం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పిల్లలకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానబాటలో పయనింపజేసేటువంటి అవకాశాన్ని కాలాన్ని వారికి కలుగజేసి మనం కూడా ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేస్తూ మనము మన పిల్లలు మన కుటుంబం ఒక ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆ భగవత్ కృపకు పాత్రులు కాబడుతూ ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి అది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై సద్గురువే నమః అనేటువంటి విముక్త్యాత్మకమైనటువంటి గురు స్వరూపాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో 3 మొక్కలు నాటి అవి భగవత్ స్వరూపంగా గురు స్వరూపంగా భావించి ఆ ఫల పుష్పాలను ఆ మొక్కల నుండి మనం పొంది మన నైవేద్యం కింద సమర్పించుకొని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయగలిగినట్లయితే మన కుటుంబం నుండి ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటడం చేత ఎన్నో మొక్కలు మన కుటుంబం నుండి మనం ఆ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా మనం స్వీకరించడం అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సేవ అది భగవంతునికి మనం అర్పించేటువంటి సేవగా తెలియపరచబడుతుంది. కనుక ఈ విధంగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కార్తీక మాసంలో మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో 3 మొక్కలు చొప్పున నాటేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కాలాన్ని పొంది అది భగవత్ సేవగా సద్గురు సేవగా సద్గురు ప్రసాదించినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భాగస్వామ్యం కాబడుట చేత సద్గురు యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకుని భగవత్కృపకు సద్గురువర్యుల ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభాసభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను మరియు హారతిలోనూ పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ శ్రీ శ్రీ
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నవంబర్ 1వ తేదీ శనివారం నాడు నాగులాపల్లి, యూ కొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం, నాగులాపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండెవారం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ, పొన్నాడ తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద అనేటువంటి ఆశీర్వాదాన్ని వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా ప్రసాదించడం జరిగింది. స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణలో అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో ఎన్నో జ్ఞాన రహస్యాలని మనకి తెలియచేస్తున్నారు. అదేవిధంగా అవతార పురుషులు కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ, లేదా శ్రీరాముడు కానీ, లేదా ఎంతోమంది సద్గురువులు మన పీఠాధిపతులు కూడా ఎన్నో జ్ఞాన రహస్యాలని మనకి ఉపదేశిస్తుంటారు. అదేవిధంగా మనం కూడా శిష్యులు ఎన్నో వేల మంది ఉంటాం. మరి ఆచరించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, ఆచరణ చేయకుండా వినేసి వదిలేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనకి తెలుసు. అంచేత ఆచరించినటువంటి వాళ్ళు ఈశ్వర రసస్వరూప తేజస్సులో లీనం అవడం జరుగుతుంది. ఆచరణ లేనటువంటి వారు మరి ఆ విధంగా వారి యొక్క విధానాన్ని బట్టి, వారి యొక్క కాల విధానాన్ని బట్టి వారికి ఆ రకమైనటువంటి విధానాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరి అదే మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, కర్మని నేనే, క్రియని నేనే, చావు పుట్టుక అన్నీ కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. మరి అందరినీ కూడా మంచిగా పుట్టించవచ్చు కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే కర్మ, ఆయనే క్రియ అంటున్నారు కాబట్టి అందరినీ కూడా మరి చక్కగా మంచిగా పుట్టించవచ్చు కదా. కొంతమందిని దుర్మార్గులుగా ఎందుకు పుట్టించాలి, కొంతమంది రాక్షసులుగా ఎందుకు పుట్టించాలి, కొంతమందిని మంచిగా ఎందుకు ఈ యొక్క పుట్టించాలి అనేటువంటి ప్రశ్న సాధారణంగా ఉద్భవిస్తుంది అన్నమాట. ఇది మనం ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికైనా ఓసారి మన మనసులో ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నే కృష్ణుడు అన్నీ కూడా ఆయనే అయితే ఎందుకు కొందరు మంచివాళ్ళు, మరికొందరు ఎందుకు రాక్షసులు అనేటువంటి డౌట్ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇది విన్న వెంటనే మనకు న్యాయం అనేది అనుమానంగా అనిపిస్తుంది. కానీ ఇది జీవిత రహస్యం. ఒక చిన్న కథతో దీన్ని మనం అర్థం చేసుకున్నాం. ఒకరోజు ఒక పండితుడు వందలాది విత్తనాలను భూమిలో నాటాడు. అదే నేల, అదే నీరు, అదే ఎరువులు. కానీ కొంతకాలానికి కొన్ని వృక్షాలు ఎత్తుగా ఎదిగాయి, కొన్నింటికి మంచి పళ్ళు పడ్డాయి, మరికొన్ని మాత్రం ఎదగక ముందే ఎండిపోయాయి. మరి అవే విత్తనాలు, అదే భూమి, కానీ ఫలితాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి విత్తనానికి కూడా తనదైనటువంటి స్వభావం ఉంటుంది. అదే సంస్కారం అన్నమాట. అంచేత ఆ సంస్కారాన్ని బట్టి వారు ఏ విధంగా జీవితంలో మంచి ఈశ్వర రసస్వరూపులుగా పరిణామం చెందుతారు, లేదా జడస్వరూపులుగా ఉండిపోతారు అనేటువంటిది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మరి ఆ ప్రవచనం మాత్రం శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, లేదా అవతార పురుషులు కానీ, మన పీఠాధిపతులు కానీ ప్రవచనం అందరికీ ఒకటే ప్రవచనం చెప్తారు, అందరికీ ఒకటే జ్ఞాన బోధ చేస్తారు. అది మనం యొక్క సంస్కారాన్ని బట్టి, మనం తీసుకునే విధానాన్ని బట్టి, మన యొక్క ఆచరణను బట్టి ఆ యొక్క ఫలితాలు, ఆ భూమిలో వేసినటువంటి విత్తనాలన్నీ కూడా ఏ విధంగా మొలవో అదేవిధంగా మన పీఠంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ విధంగానే ఈ యొక్క తుది మోక్షానికి చేరుకోలేకపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి కర్మను నేనే, క్రియను నేనే అనేటువంటిది ఒకటే భాగం. మరి అదే గీతలో ఆయన ఇంకొక చోట చెప్తారు, స్వతంత్రంగా నీవే నీ చర్యలు చేసుకోవాలి, ఫలితాలు నాకు అప్పగించు. అంటే ఏమిటి, నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని మాత్రం నాకు అప్పగించు. అంటే ఏమిటి, అది మంచి రావచ్చు, చెడు జరగవచ్చు, లేదా మనం అనుకున్నది జరగవచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు. పని మాత్రం చేయి, అంతేగాని దాని యొక్క ఫలితాన్ని మాత్రం ఆశించుకో. ఫలితం ఏ విధంగా జరిగింది ఏమిటని బాధపడకూడదు. అంటే కర్మలు మనం చేస్తాం. మరి ఆ యొక్క అవతార పురుషులు మనకు అవసరమైనటువంటి బుద్ధిని, శక్తిని, దారిని మనకు చూపిస్తారు. మనం ఎంచుకునేది మంచిని లేదా చెడ్డదాన్ని, అది మనమే. అందుకే కొందరు దేవతలుగా మారతారు, మరికొందరు రాక్షసులుగా మారతారు. దేవతలు అంటే ఏమిటి, స్వామి చెప్పినట్టుగా ఆచరించడం అనేటువంటి చేసినటువంటి వారు దేవతలుగా పరిణామం చెందుతారు. లేదా మరికొందరు రాక్షసులు అంటే చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళ సొంత పెత్తనం చేసినటువంటి వారు రాక్షసులుగా మారతారు. అంతేకాదు చెడులకే అవకాశం ఎందుకు అనే ప్రశ్నకి
మనకి ఒక స్కూల్లో అందరూ కూడా మొదటి ర్యాంకులు సాధించగలరు, కానీ అందరూ చదివినంత చదవరు, అందరూ టీచర్ చెప్పింది వినరు. కానీ స్కూలు అందరికీ ఒకటే. విద్యాగుణం మాత్రం విద్యార్థి తన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విధంగా ఫస్ట్ ర్యాంకులు ఎందుకు రావటం లేదు? అదే విద్యార్థి, అదే జ్ఞానపాఠాలు, అదే గురువు. కాబట్టి ఆ విధంగానే మన ఆధ్యాత్మిక పాఠాలు కూడా బోధించేటటువంటి మన సద్గురువర్యులు చెప్పేటటువంటిది కూడా ఒకటే జ్ఞానబోధ. మరి కొంతమంది స్వామిని నిస్వార్థంతో నిష్కల్మషంగా తుది శ్వాస విడిచేంత వరకు కూడా పీఠాన్ని కానీ ధర్మాన్ని కానీ ఆచరిస్తూ ఉంటారు, విడిచిపెట్టరు. కొంతమంది మాత్రం వాళ్ళు అనుకున్నటువంటిది జరగకపోయినా, వాళ్ళు ఏదైతే ఆశించారో అది జరగకపోయినా వెంటనే వెళ్ళిపోతుంటారు. అదే మనకి మొద్దీన్ బాద్షా గారు అనేవారు, ఉన్నదంతా కూడా ధాన్యపు గింజలు, పోయిందంతా కూడా పొల్లు అనేవారు. అంచేత మహామంత్రం తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ పీఠంలో ఉంటే ఈ పాటికి ఎన్నో లక్షల మంది మన పీఠంలో ఉండేవారు. మరి 9 లక్షల మందే ఉండడం ఏమిటి? అంచేత ఆ విధంగా ఏమిటి అంటే మనకి ఎవరైతే ధాన్యపు గింజల్లాగా ఉంటారో వాళ్ళే మనకి మిగులుతారు, పొల్లు లాంటి వారు అందరూ కూడా వెళ్ళిపోతారు. అదే మనకి జీవితం. అంచేత భగవంతుడు కానీ, సద్గురువు కానీ, అవతార పురుషులు కానీ అవకాశాలు మాత్రం అందరికీ సమానంగానే ఇస్తారు. మరి ఆ విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకునేటువంటి వారు మాత్రం కొందరే ఉంటారు. మరి మనం ఏ దారిని మనం ఎంచుకుంటాం అని మన మీదే ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. రావణాసురుడు ఉన్నాడు రామాయణంలో. మరి రావణుడు చాలా గొప్ప పండితుడు, చాలా శివభక్తుడు, చాలా బలవంతుడు, పంచభూతాల మీద కూడా కమాండ్ సాధించాడని. కానీ అతని స్వభావం అతన్ని ఏం చేసింది? రాక్షసుడిగా మార్చింది. అదే సమయంలో వాల్మీకిని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే అతడు ఒక దొంగ. మరి అతని మార్గాన్ని మార్చుకుని మహర్షిగా మారాడు. మరి ఇది చూపిస్తుంది ప్రతి మనిషికి కూడా మారే అవకాశం ఉంటుంది, కానీ మారే ప్రయత్నం మాత్రం మనమే చేయాలి. ఆ విధంగా మరి ఇక్కడ వాల్మీకి దొంగ అయినప్పటికీ కూడా తను మారాలి అని అనుకున్నాడు కాబట్టి మారి ఋషిగా మారాడు. మరి రావణాసురుడు చాలా గొప్ప పండితుడు, దొంగ కూడా కాదు, చాలా గొప్ప పండితుడు, చాలా విద్వాంసుడు, చాలా శివభక్తుడు. మరి అటు ఎంత బలవంతుడు అంటే పంచభూతాలని కూడా కమాండ్ చేయగలిగినంత బలవంతుడు. అయినప్పటికీ కూడా మరి అతని యొక్క స్వభావం ఏం చేసింది? అతన్ని రాక్షసుడిగా మార్చేసింది. మరి అంచేత ఆ విధంగా గమ్యం ఒకటే, కానీ దారులు మాత్రం అనేకం. ఆ విధంగా అవతార పురుషులు, సద్గురువులు, పీఠాధిపతులు మనకి ఏం చేస్తారంటే స్వేచ్ఛ ఇస్తారండి. యథార్థాన్ని చెప్తారు, మనకు స్వేచ్ఛను ఇస్తారు. అంచేత ఆ విధంగా మనం దేవతలు అవ్వాలా లేదా రాక్షసులు అవ్వాలా అన్నది మన కర్మల ద్వారా ఏర్పడుతుంది. ఆయనే విత్తనంగా ఉంటాడు, తాపత్రయంగా ఎదగమని చూస్తాడు, కానీ మొలకెత్తించాల్సింది మాత్రం మనమే. మరి ఆ విధంగా ఎప్పుడు మొలకెత్తగలం అంటే మనం సద్గురువులు, మన పీఠాధిపతులు, అవతార పురుషులు చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగా మనం ఆచరించి తుది శ్వాస విడిచేంత వరకు కూడా మన పీఠాన్ని కానీ ధర్మాన్ని కానీ విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వారం తప్పనిసరిగా ఆ వృక్షాలన్నీ కూడా ఏ విధంగా ఫలాలు ఇచ్చాయో అదేవిధంగా మనకి కూడా ఆ మోక్షం అనేటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం అనేటువంటి రహస్యాన్ని అందరూ గమనించవలసిందిగా మనవి. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలం నవంబర్ 1వ తేదీ శనివారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు దంపతులు, కుమారుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, మనవడు అనిరుద్ధ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఆ స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ కూనిశెట్టి సురేష్ గోపి, సన్ ఆఫ్ రాముడు, సింహాద్రి తాతయ్య గారి సెంటర్ సభ్యులు, గురాల గంధాలమ్మ వైఫ్ ఆఫ్ సత్యరెడ్డి గారు, పెనుమల్లు శివశేఖర్, శ్రీమతి ఉమా సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు కళ్యాణం సందర్భంగా నాగులపల్లి గ్రామం గొల్లపేట సభ్యులు, పెనుమల్లు సుబ్బారావు గారు, సన్ ఆఫ్ నారాయణమూర్తి గారు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కూనిశెట్టి సురేష్ గోపి గారికి, వారి కుటుంబ సభ్యులకి, సింహాద్రి తాతయ్య గారికి, సింహాద్రి
తాతయ్య గారి సెంటర్లో ఉన్నటువంటి సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి, గురాల గంధాలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పెనుమల్లు శివశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి గ్రామం గొల్లపేట సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెనుమల్ సుబ్బారావు సన్ ఆఫ్ నారాయణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి అమ్మాణి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి శేషారత్నం కుమారి వైఫ్ ఆఫ్ పెద్దిరెడ్డి మాస్టారు మరియు వారి కుటుంబ సభ్యులు, తమిళిశెట్టి చక్ర సూర్యనారాయణ వైఫ్ ఆఫ్ వెంకట సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి అమ్మాణి వైఫ్ ఆఫ్ తాతబ్బాయి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, తమిళిశెట్టి నాగరత్నం వైఫ్ ఆఫ్ భాన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమల్లి త్రినాథ భూలక్ష్మి వైఫ్ ఆఫ్ నాగ భీమ అరవింద తేజ మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల త్రిలక్ష్మి వైఫ్ ఆఫ్ శేషాలు మరియు వారి కుటుంబ సభ్యులు, కడిమిశెట్టి జ్యోతి వైఫ్ ఆఫ్ చిరంజీవి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి ఉమానీరజ వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, పోలాపు నాగలక్ష్మి వైఫ్ ఆఫ్ లావరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కోనిశెట్టి సత్యనారాయణమ్మ వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమల్లు ప్రభాకర్ రెడ్డి సన్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, నాగులపల్లి గ్రామ పాటి మీద సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి, స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కోనిశెట్టి సురేష్ గోపి గారికి, వారి కుటుంబ సభ్యులకి, సింహాద్రి తాతయ్య గారి సెంటర్లో ఉన్నటువంటి సభ్యులకి, గురాల గంధాలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పెనుమల్లు శివశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి గ్రామం గొల్లపేట సభ్యులకి, పెనుమల్లు సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ విధంగా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులపల్లి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం యు కొత్తపల్లిలో శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి చక్రసాయి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బత్తుల గరటయ్య ద్వారా శ్రీమతి మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఇసుకపల్లి ఉప్పరగూడు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గుర్రం సుబ్బారావు సీతమ్మ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గుర్రం సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సన్నిబోయిన గోవిందు, దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి శ్రీను వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పారావు శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగేశ్వరరావు మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అప్పన్న లావతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, ములికి సత్యబాబు కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వీరభద్రరావు అప్పయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకట సుబ్బారావు మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి సత్యబాబు గంగా భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి చిన్నార్జున సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఇసుకపల్లి ఉప్పరగూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గుర్రం సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులపల్లి ఉప్పరగూడెం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ సన్నిబోయిన సుబ్బారావు సన్ ఆఫ్ చిన్న సత్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన నూకాలు సన్ ఆఫ్ పెద్దప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిబోయిన సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సన్నిబోయిన నూకాలు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సన్నిబోయిన నాగూరు అప్పారావు సన్ ఆఫ్ చిన్నప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కి శ్రీనివాసరావు సన్ ఆఫ్ వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన వెంకటరెడ్డి సన్ ఆఫ్ వెంకట్రావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సన్నిబోయిన వెంకయ్యమ్మ వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అమ్మాజీ వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల దొంగబ్బాయి సన్ ఆఫ్ సారంగ మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సుబ్బమ్మ వైఫ్ ఆఫ్
పెద సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పన్న సన్ ఆఫ్ పెద సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగమణి వైఫ్ ఆఫ్ సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిన్నప్పన్న సన్ ఆఫ్ సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల అప్పన్న సన్ ఆఫ్ గాంధీ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన గోపాలం సన్ ఆఫ్ కాసులు మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల లోవ జనార్దన్ రావు సన్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన బుల్లెబ్బాయి సన్ ఆఫ్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి శ్రీనివాసరావు సన్ ఆఫ్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన సింహాచలం సన్ ఆఫ్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కటారి సతీష్ సన్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన చిన్న నోకరాజు సన్ ఆఫ్ నోకాలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా నాగులాపిలప్పురగూడి నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నాగులాపిలప్పురగూడి నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సన్నిబోయిన సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సన్నిబోయిన నోకాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెదకలవలదొడ్డి నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు కర్రి వెంకటరమణమ్మ వైఫ్ ఆఫ్ పాపారావు కుమారుడు షణ్ముఖ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పిశెట్టి సింహాచలం తమ్ముడు శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, నూర్కుర్తి నాగమణి వైఫ్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పిశెట్టి నాగమణి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, కుక్కల నాగమణి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు, కుమారుడు మోహన్ కుమార్తె ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, పంపన దుర్గాలక్ష్మి వైఫ్ ఆఫ్ లావకృష్ణ కుమారుడు దేవర్షి మరియు వారి కుటుంబ సభ్యులు, కండేపల్లి అంజ గీతాశ్రీ వైఫ్ ఆఫ్ దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శీలం బాల త్రిపుర సుందరీదేవి వైఫ్ ఆఫ్ లక్ష్మణరావు మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారుడు మోహిత్ శ్రీహాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా పెదకలవలదొడ్డి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొండివారం నుండి శ్రీ గాది నోకారత్నం గారు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గింజాల అప్పయ్యమ్మ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొండివారం సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త ఇసుకపల్లి నుండి శ్రీ చింతపల్లి సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం, అమృతవల్లి, హరిహర నందన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పొన్నాడు నుండి శ్రీమతి చింతపల్లి నోకరత్నం వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద అనేటువంటి ఆశీస్సుల్ని యూకత్పల్లి మండలంలో నాగులాపల్లి డివిజన్లో స్వామివారు మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి శ్రీ పెనుమల్ సుబ్బారావు గారు, శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీ గుర్రం సుబ్బారావు గారు, శ్రీ జక్కి శ్రీనివాసరావు గారు, శ్రీ ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ కర్రి వెంకటరమణ గారు, శ్రీమతి చింతపల్లి తులసి గారు మరియు ఇంకా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మరియు జిల్లా కార్యకర్త శ్రీ గోసుల రమణ గారుకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి
जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.